నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ పై కోపంతో ఊగిపోతున్న రష్యా, అణుదాడి ట్రయల్ ప్రారంభం. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి వేడుకలు. ఒకేసారి ఎన్నికలు, యూనిఫామ్, సివిల్ కోడ్, అర్బన్ నక్సల్స్ పై ప్రధాని పవర్ఫుల్ ప్రసంగం. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలి, అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితుల వెల్లడి. తిరుమల శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామలరావు. టీటీడీ పాలక మండలి అన్యామక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జంబో జట్టుకు టీవీ5 అధినేత బిఆర్ నాయుడు సారథ్యం. దీపావళి వేళ హై అలర్ట్, అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ. జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరంలో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్వి ఆర్ట్స్ కళాశాల వరకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఉదయం 6 గంటలకు పచ్చజెండా ఊపి రన్ ఫర్ యూనిటీ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, నగర ప్రజలు, పోలీసులు అశేషంగా పాల్గొన్నారు. ఆయన కూడా స్వయంగా ర్యాలీలో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్వి ఆర్ట్స్ కళాశాల వరకు నిర్వహించారు. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 2024లో భాగంగా పాఠశాలల, కళాశాల విద్యార్థులకు రోల్ ఆఫ్ యూత్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ సైబర్ క్రైమ్ అనే అంశంపై పోలీసుల పిల్లలకు ఛాలెంజెస్ టు ది పోలీస్ ఇన్ ద ప్రెజెంట్ ఎన్విరాన్మెంట్ అనే అంశంపై వ్యాసరచన పోటీలు, బృంద చర్చల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ చూపి మొదటి 3 స్థానాలలో నిలిచిన 21 మంది ప్రతిభావంతులను అభినందిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ ప్రోత్సాహక బహుమతులను ప్రదానం చేశారు. అందులో మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,000 రూపాయలు, మూడవ బహుమతిగా 2,000 రూపాయలను జిల్లా ఎస్పీ గారు ప్రోత్సాహకంగా అందించి అభినందించారు. దీపావళి పర్వదినాన తిరుపతి జీవకోనలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు టపాకాయలు కాలుస్తున్న నేపథ్యంలో అక్కడే ఉన్న పేపర్ గ్లాసుల గోడంలో టపాకాయలు పడి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తక్షణమే అక్కడ ఉన్న స్థానికులు, నివాసితులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందజేయడంతో వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ పాలక వర్గం కొలువు తీరింది. టీటీడీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఎంప్లాయీస్ బ్యాంక్ పాలకవర్గ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధికారి ఎన్నిక ముగిసింది. అధ్యక్షుడిగా కిషోర్ కుమార్, ఉపాధ్యక్షుడిగా రమేష్, కోశాధికారిగా మునివెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ఉమాపతి అధికారికంగా ప్రకటించారు. గెలుపొందిన అధ్యక్షుడు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపిస్తానని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇటీవల జరిగిన టీటీడీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో నేను పోటీ చేయడం జరిగింది. నా మీద ఎంతో నమ్మకంతో టీటీడీ ఉద్యోగస్తులను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ పాలక మండలిలో డైరెక్టర్లు అందరూ కలిసి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రుణపడి ఉంటాను. వీళ్ళందరి సహకారంతో టీటీడీ ఉద్యోగస్తులకు ఏ సమస్య ఉన్నా ముందుండి పరిష్కరిస్తాను. నన్ను నమ్మిన టీటీడీ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాపై నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించిన టీటీడీ ఉద్యోగస్తులందరికీ ఖచ్చితంగా తోడుండి వాళ్ళు ఏ సమస్యలైనా పరిష్కరించడానికి కృషి చేస్తాను. తిరుపతిలోని పలు హోటళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. కపిలతీర్థం సమీపంలోని రాజ్ పార్క్ హోటల్ మేనేజర్ సుసాయ్కు తెల్లవారుజామున 5:30 గంటలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అదే ప్రాంతంలోని మరో 2 ఈస్ట్ స్టేషన్ పరిధిలో, 1 రూరల్ పరిధిలోని తాజ్ హోటల్కు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో బాంబు డిస్పోజల్ డాగ్ స్క్వాడ్లు వెంటనే హోటల్స్ వద్దకు చేరుకున్నాయి. రాజ్ పార్క్ హోటల్ వెలుపల పార్క్ చేసి ఉంచిన జమ్మూ కాశ్మీర్ రిజిస్ట్రేషన్ కారును తనిఖీ చేశారు. అలాగే రష్యన్లు, మలేషియా వాసులు బస చేసే గదులపై ప్రత్యేక దృష్టి సారించి అడుగడుగున తనిఖీలు చేసి ఎలాంటి బాంబులు లేవని తేల్చారు.
మిగిలిన హోటళ్లను తనిఖీ చేసి ఫేక్ మెయిల్స్ అని నిర్ధారించుకున్నారు. 2 రోజుల వ్యవధిలో 2 సార్లు 4 హోటళ్లకు తిరుపతి విమానాశ్రయంలో స్టార్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. తిరుపతిలోని పలు హోటళ్లకు ఫేక్ మెయిల్స్ రావడం పట్ల లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆయా హోటళ్ల మేనేజర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ చట్టం 353 క్లాస్ 1, క్లాస్ బి 351, క్లాస్ 4 కింద 6 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. బాంబు బెదిరింపుల వెనుక పాక్ తీవ్రవాదుల హస్తముందా, లేకుంటే వారి పేర్లతో ఫేక్ మెయిల్స్ పెట్టి భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మెయిల్స్ వచ్చిన ఐడీలు, ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో నగర ప్రజలు భయపడాల్సిన పని లేదని, అనుమానితులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల స్పైర విహారం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం అంతా ఇంతా కాదు. తరచుగా గజరాజులు జిల్లాలో సంచరిస్తూ పంట పొలాలను నాశనం చేస్తుంటాయి. సాధారణంగా గుంపు ఏనుగులు ఆహారం కోసమో, దాహం తీర్చుకోవడానికో అడవుల మధ్య నుంచి జనావాసాల వైపు వస్తూ దాడులు చేస్తాయి. పంటలను నాశనం చేయడంతో పాటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అయితే గుంపులో ఉన్నప్పుడు వీటి నుంచి ప్రమాదం కాస్త తక్కువగానే చెప్పుకోవచ్చు. డప్పులు వాయిస్తున్న, టపాసులు కాలుస్తున్న భయపెడితే వెళ్ళిపోతాయి. మళ్ళీ చాలా కాలం ఇటువైపు తిరిగి చూడవు. కపిలేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. దీపావళి అమావాస్యతో ఆశ్వేజ మాసం ముగుస్తుంది. ఆ మర్నాటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో అక్టోబర్ 31న దీపావళి వచ్చింది. నవంబర్ 1 సూర్యోదయానికి అమావాస్య ఉండడంతో నవంబర్ 2 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. బ్రహ్మ ముహూర్తంలో కార్తీక స్నానం, దీపంతో కార్తీక మాసం ప్రారంభిస్తారు. సూర్యోదయానికి పాడ్యమి తిథి ఉన్న రోజునే కార్తీక మాసం ప్రారంభంగా పరిగణలోకి తీసుకుంటారు. అందుకే నవంబర్ 2న కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో సోమవారం జ్వాలా తోరణం, పరమేశ్వరుడి ప్రాముఖ్యత తెలియజేస్తే బలిపాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యత తెలియజేస్తున్నాయి. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు పరమేశ్వరుడి ప్రాముఖ్యత, చివరి 15 అధ్యాయాలు విష్ణువు గురించి తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ 2 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతోంది. డిసెంబర్ 1తో ముగుస్తోంది. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదాలతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదని అర్థం. ఇదిలా ఉండగా శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వేడుకగా శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని కళ్యాణాన్ని చూసి పునీతులయ్యారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ దీపావళి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పద్మావతిపురంలోని భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద దీపావళి సంబరాలు వేడుకగా నిర్వహించారు. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి కుటుంబంతో కలిసి టపాకాయలు కాల్చారు. భూమన కరుణాకర్ రెడ్డి మనవడు, మనవరాలతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. దీపావళి ఆస్థానం కారణంగా 31న తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. తిరుమలలో దీపావళి ఆస్థానం కారణంగా గురువారం తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా దీపావళి పండుగ రోజున తిరుమలలో ఆస్థాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆస్థాన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసం ఆరంభంతో పాటుగా నవంబర్ నెలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల వివరాలను టీటీడీ ప్రకటించింది. నవంబర్ 1న కేదార గౌరీ వ్రతం, 3న భగనిహస్త భోజనం, శ్రీ తిరుమల నంబి సాత్తుమొర, 5న నాగుల చవితి, పెద్దశేష వాహనం, 6న శ్రీ మణవాల మహామునుల సాత్తుమొర, 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ, 9న శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్ళై లోకాచార్య వర్ష తిరునక్షత్రం, పోయి గయాల్వార్ వర్ష తిరునక్షత్రం నిర్వహించనున్నారు. 10న పేయాల్వార్ వర్ష తిరునక్షత్రం, 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి,
12న ప్రబోధన ఏకాదశి, 13న కైసిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస వ్రత సమాప్తి, 15న కార్తీక పౌర్ణమి, 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి పర్వదినాలు నిర్వహిస్తున్నట్లు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం విశేషంగా స్వామివారికి ఆస్థానాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆస్థాన కార్యక్రమంలో భాగంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనం పైన మహామణి మండపంలో గరుడాళ్వారి ముందు వేంచేపు చేసుకొని విశేషమైన వజ్రాభరణాలతో ఉత్సవమూర్తులకు అలంకరణ చేసి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనులు వారిని దక్షిణాభిముఖంగా వేంచేపు చేసి స్వామివార్లకి మూలవర్లకి విశేషమైన పడులు మేళతాళాలతో ఊరేగింపుగా నైవేద్యాన్ని సమర్పించి నూతన వస్త్రాలు మూలమూర్తికి ఉత్సవమూర్తులకి సమర్పించే వస్త్రాలని విశేషంగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా తీసుకువచ్చి గర్భాలయంలో మూలమూర్తికి నూతన వస్త్రాల అలంకరణ, అట్లాగే బంగారు వాకిల్లో ఉన్న ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి సేనాధ్యక్షుల వారికి నూతన వస్త్రాలని అలంకరణ జరిపి విశేషంగా అక్షరారోపణం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిరోజు కొలువు సూర్యోదయ పూర్వమైతే బంగారు వాకిలి లోపల నిర్వహిస్తారు. ఈ విశేషమైన పర్వదినాల్లో సూర్యోదయ పూర్వం కొలువు నిర్వహిస్తారు కాబట్టి ఉత్సవమూర్తులకు బంగారు వాకిలి బయట పంచముఖాల కొలువును విశేషంగా నిర్వహించి విశేషమైన సర్కార హారతులు, రూపాయి హారతులు ఇత్యాది హారతులన్నీ ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కర్పూర నీరాజనంతో ఆస్థానం పూర్తయింది. శాస్త్రోత్కంగా దీపావళి ఆస్థానం ఆలయంలో నిర్వహించడం జరిగింది. మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే హారతి నైవేద్యం సమర్పించడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించిన దీపావళి ఆస్థానానికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. గురువారము ఇదివరకే దీపావళి ఆస్థానం వచ్చినాము. ఈ సంవత్సరము స్వామివారి దీపావళి ఆస్థాన సందర్శనం కోసం ఇప్పుడు రావటమైంది. దీపం ఆవళి అంటే వికాసం. మన తరతరాలకి మన భారతదేశంలో ప్రజలందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా అందరూ విద్య ఐశ్వర్యము మంచి సదాచారంతో ఉండి శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మన దేశము లోకం కూడా శాంతిగా ఉండి అందరూ సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకుంటున్నాము. నూతన పాలక మంత్రి వాళ్ళందరూ కూడా మంచిగా భగవంతుని సేవ చేసి ధర్మం రక్షతి రక్షిత అని మంచి అవకాశము పూర్వ సుకృతము వాళ్ళందరూ కూడా స్వామివారి ఆశీర్వచనంతో ఈ మహద్భాగ్యాన్ని పొందారు. ఇంకా తరతరాలకి మంచి శ్రేయస్సు కలగటానికి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నారు. తిరుమలలో ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగింది. దీపావళి రోజున ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చారు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలకు భక్తుల రాక తగ్గిపోయింది. ఆదాయం కూడా అనుకున్నంత స్థాయిలో రాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దీపావళి నుంచి తిరిగి రద్దీ ప్రారంభమవుతుందని అంచనా వేశారు. దీపావళికి వరుస సెలవు దినాలు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. తిరుమల వీధులన్నీ భక్తులతో కలకలలాడిపోతున్నాయి. ఎక్కడ చూసినా భక్తుల సందడి నెలకొంది. నిన్నటి వరకు బోసిగా ఉన్న కంపార్ట్మెంట్లన్నీ నేడు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. తిరుమలలో దీపావళి ఆస్థాన వేడుకలను చూసేందుకు జనం బారులు తీరారు. దీపావళి ఆస్థాన వేడుకలకు సంబంధించి తిరుమలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమలకు భక్తుల చేరికతో సందడిగా మారింది. ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించారు. దీంతో ఆర్జిత సేవలను రద్దు చేశారు. దీంతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేసింది. మామూలు దర్శనాలు మాత్రం యథాతథంగా ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. దీపావళి రోజు స్వామివారిని దర్శించుకుంటే మంచిదన్న కారణంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లో ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 4 గంటలకు పైగానే పడుతుంది.
300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 55,219 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 16,211 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.37 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు నివాళులు అర్పించారు. 149వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ గురువారం గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద నివాళులు అర్పించారు. ఈసారి జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు దీపావళి పండుగ వచ్చిందని పీఎం మోడీ అన్నారు. దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ నిజం అవుతుందని ఆయన అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒకేసారి ఎన్నికలు ఉపయోగపడతాయని అన్నారు. ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ రాజకీయాల కోసం కొన్ని శక్తులు జాతీయ ఐక్యతను బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్నాయని, ఈ అర్బన్ నక్సల్ కూటమిని గుర్తించి పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో 1 నేషన్ 1 సివిల్ కోడ్ అడుగులు వేస్తుందని చెప్పారు. ఇది సెక్యులర్ సివిల్ కోడ్ అని ఆయన అన్నారు. దీపావళి దేశాన్ని వెలిగించడమే కాకుండా ప్రపంచ దేశాలతో అనుసంధానిస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీపావళిని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిన విషయాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు వివక్షపూరిత విధానాలు, ఉద్దేశాలతో జాతీయ ఐక్యతను బలహీనపరిచాయని దుయ్యబట్టారు. మేము జీఎస్టీ ద్వారా ఒక దేశం ఒక పన్ను విధానాన్ని తీసుకువచ్చాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఒక దేశం ఒక ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకువచ్చాం. ఇప్పుడు మేము ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి వనరులను ఆప్టిమైజ్ చేసే ఒకే దేశం ఒకే ఎన్నికలు దిశగా పనిచేస్తున్నాం. భారతదేశం కూడా ఒక దేశం ఒకే సివిల్ కోడ్ దిశగా పయనిస్తోంది అని అన్నారు. రాజ్యాంగాన్ని జపించేవారు కూడా రాజ్యాంగాన్ని అవమానించారని పరోక్షంగా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. 70 ఏళ్లుగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాని జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు. ఇప్పుడు అక్కడి సీఎం భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. हमने 1 नेशन 1 टैक्स सिस्टम जीएसटी बनाया. हमने 1 नेशन 1 पावर ग्रिड से 1 नेशन 1 राशन कार्ड से गरीबों को मिलने वाली सुविधाओं को एक साथ जोड़ दिया, एकीकृत किया. 1 नेशन 1 इलेक्शन पर काम कर रहे हैं, जो भारत के लोकतंत्र को मजबूती देगा. 1 नेशन 1 सिविल कोड यानी सेकुलर सिविल कोड की तरफ भी बढ़ रहा है. और मैंने लाल किले से इस बात का जिक्र किया था. इसके भी मूल में सामाजिक एकता, एक देश एक संविधान का संकल्प भी पूरा हुआ है. सरदार साहब की आत्मा को मेरी ये सबसे बड़ी श्रद्धांजलि है. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్గా బిఆర్ నాయుడు నియామకమయ్యారు. ఈ మేరకు ఏపీ సర్కార్ 24 మంది సభ్యులతో కూడిన నూతన టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేసింది. టీటీడీ చైర్మన్గా నియమితులైన బిఆర్ నాయుడు మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తాను కూడా తిరుమలలోనే పుట్టి పెరిగానని, అక్కడి విషయాలన్నీ తనకు క్షుణ్ణంగా తెలుసని అన్నారు. అందుకే తన బాధ్యత మరింత పెరిగిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. తిరుమలలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, వాటిపై సీఎం చంద్రబాబుతో చర్చించానన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి ఆయనతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తిరుమల భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి వంటి తదితర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి పాలక మండలి ఆమోదంతో పూర్తి చేయాలన్నదే తన ఆశయమన్నారు. ఈ బాధ్యత తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. జనసేన కోటాలో 3కి టీటీడీ పాలక మండలిలో చోటు దక్కింది. జనసేన తెలంగాణ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి, జనసేన ట్రెజరర్ ఏఎం రత్నం సతీమణి రంగశ్రీ టీటీడీ పాలక మండలిలో స్థానం దక్కించుకున్నారు. గతంలో పాలక మండలి సభ్యులుగా ఉన్న ప్రశాంతి రెడ్డి, జంగా కృష్ణమూర్తి, సుచిత్ర ఎల్లాకు మరోసారి అవకాశం లభించింది. వీరిలో కృష్ణమూర్తి, వైద్యనాథన్ వరుసగా 6వసారి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఎంపికై రికార్డు సృష్టించారు.
గతంలో ఇది ఒక కొత్త మలుపుగా భావిస్తున్నాను. నేను ప్రెస్టేజ్ కింద తీసుకుంటున్నాను. తిరుమలలోని ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ఏడాదిగా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేశారు. అందుకోసమే నేను గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు పోలేదు. నాకు పోబుద్ధి లేదు. ఆ పవిత్రత లేదు అక్కడ. చాలా బాధపడ్డాను. గతంలో సంవత్సరానికి 5-6 సార్లు వెళ్ళేవాళ్ళం తిరుమలకి. అటువంటిది నేను 5 సంవత్సరాలు వెళ్ళలేదు. అంటే మా బాధ ఎలా ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇక చెప్పాలంటే ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఆడ 100 ఇష్యూస్ ఉంటాయి. నేను నిన్ననే చంద్రబాబు నాయుడు గారితో కొన్ని డిస్కస్ చేశాను. ఆయన అన్నారు, ఛార్జీ తీసుకున్నాక రండి, మనం ఇవన్నీ చర్చించి బోర్డు మీటింగ్లో పెట్టి ప్రజలకు చెప్పి ఇంప్లిమెంట్ చేద్దాం అన్నారు. సో అదేవిధంగా త్వరలోనే ఛార్జ్ తీసుకున్నాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన ఆధ్వర్యంలో ఆయన సలహాలతో ముందుకెళ్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను ఇందుకోసం సద్వినియోగం చేసుకుందామన్నారు. ఈరోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడుతూ, ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో జేజేఎంలో చేపట్టిన పనుల్లో లోపాలను గుర్తించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రానికి పంపించిన నిధులను గత ప్రభుత్వం ఏ దశలోనూ సక్రమంగా వినియోగించలేదని చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన పనుల్లో పైప్లైన్లు కూడా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా వేయలేదని సమీక్షల ద్వారా తేలిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పలు చోట్ల అసలు పనులే మొదలు కాలేదు. వీటిని సరిదిద్దుతూ పనులు వేగవంతం చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది. జల్ జీవన్ మిషన్ పనులు సక్రమంగా చేపట్టడం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని ఇవ్వగలం. ప్రభుత్వం ఎంత ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టబోతోందో ఇందుకు అనుసరించే ప్రణాళికలను తెలియజేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి చెందిన ఎస్సీలు, ఈఈలతో ఒక వర్క్షాప్ నిర్వహించాలన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయి ఇంజనీరింగ్ సిబ్బందికి ఓరియంటేషన్ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఎస్సీలు, ఈఈలతో వర్క్షాప్ను వచ్చే నెల 8వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్లు లేదా విద్యుత్ దీపాల కారణంగా సంభవించే అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తన మొత్తం సిబ్బందిని అప్రమత్తం చేసింది. క్రాకర్లు కాల్చేటప్పుడు, దీపాలు లేదా కొవ్వొత్తులను వెలిగించేటప్పుడు షార్ట్ సర్క్యూట్ల కారణంగా నివాస ప్రాంతాలు, వాణిజ్య సంస్థలు, కంపెనీలతో సహా వివిధ ప్రాంతాల నుండి వచ్చే ఆపద కాలులకు ప్రతిస్పందించడానికి, ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అన్ని అగ్నిమాపక కేంద్రాలకు పంపిణీ చేశారు. క్రాకర్ దుకాణాలు వ్యాపారాన్ని నిర్వహించడానికి అనుమతించబడిన హబ్లను హైరిస్క్ జోన్లుగా వర్గీకరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితులను తీర్చడానికి అక్కడ అగ్నిమాపక టెండర్ను ఉంచారు. పారిశ్రామిక హబ్లను 2వ హైరిస్క్ జోన్లుగా వర్గీకరించారు. మునుపటి అగ్ని ప్రమాదాల సంఘటనల ప్రకారం వాహనాలు ఉంచబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ కోసం వ్యాపార శాఖ దాదాపు 6,500 తాత్కాలిక లైసెన్సులను జారీ చేసింది. సాధారణంగా దీపావళి సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సీరియల్ బల్బులు, భారీ ఫ్యాన్సీ లైటింగ్ లేదా పటాకులు కాల్చడం వంటి వాటితో దుకాణాలు అలంకరిస్తున్నప్పుడు అగ్ని ప్రమాదాల ఫిర్యాదులు పెరిగాయని అధికారులు తెలిపారు. దహన పదార్థాలను పెద్ద మొత్తంలో నిల్వ ఉంచే సంస్థలు అగ్ని ప్రమాదాలకు గురై అవకాశం ఉంది. అగ్నిమాపక భద్రతపై యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్పై కోపంతో ఊగిపోతోంది రష్యా. అణుదాడి చేయడానికి ట్రయల్స్ను ప్రారంభించింది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య 2 ఏళ్లుగా యుద్ధం నడుస్తోంది. ఉక్రెయిన్ను నాశనం చేసి తీరుతామని రష్యా మొండిగా ఉంది. అయితే ఉక్రెయిన్ కూడా రష్యా ముందు లొంగిపోవడానికి సిద్ధంగా లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అణుదళాలను ప్రత్యేక కసరత్తులను ప్రారంభించాలని ఆదేశించడంతో ఇప్పుడు ఈ యుద్ధం అత్యంత కీలక దశలోకి ప్రవేశించింది. పుతిన్ ఇలా సైనిక విన్యాసాలు ప్రారంభించడం 2 వారాల్లో ఇది రెండోసారి. పెరుగుతున్న ఈ ఉద్రిక్తతను ఎలా ఎదుర్కోవాలో పాశ్చాత్య నేతృత్వంలోని నాటో కూటమికి ఇంకా తెలియదు.
రష్యాలోని లోతైన లక్ష్యాలను ఛేదించగల సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులను ఉక్రెయిన్కు అందించాలని యుఎస్తో సహా పాశ్చాత్య దేశాలు ప్లాన్ చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. పాశ్చాత్య మద్దతుతో ఉక్రెయిన్ అలాంటి చర్య తీసుకుంటే తనను తాను రక్షించుకోవడానికి అణ్వాయుధాలను ఉపయోగించడాన్ని పరిశీలిస్తుందని రష్యా పశ్చిమ దేశాలను స్పష్టంగా హెచ్చరించింది. క్రెమ్లిన్ తన అణు విధానాన్ని అప్డేట్ చేసి పుతిన్ ఆమోదంతో ఈ విధానాన్ని అణుయేతర దేశాలపై కూడా వర్తింపజేయవచ్చని స్పష్టం చేసింది. ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. In ISKCON Tirupati, we are celebrating Damodara month, or also known as Kartika Masa. It is celebrated around the world. Among all the masas, among all the months, Kartika month is very, very famous. So I request all the devotees in Tirupati Dham, please come here. Every day you can come and offer the lamp, ghee lamp, to Shri Shri Radha Damodara, Shri Shri Radha Govinda. So what are the sins we have committed? Everything will be removed. So I request everybody, please come and participate. If you take all the scriptures, Padma Purana, Srimad Bhagavatam, Mahabharat, Ramayana, the Kartika Masa, month of Kartika, has been glorified again and again. Such a beautiful month where Lord Krishna performed many wonderful pastimes. And also Krishna and Srimati Radharani and the Gopikas of Vrindavana, they performed so many pastimes. I request everybody come and take this opportunity and offer the ghee lamp to Shri Shri Radha Govinda, Shri Shri Radha Damodara. Hare Krishna. Om Namo Venkateshaya. And wish you very, very happy Deepavali. ప్రపంచంతో కూడా ఎంతో వైభవంగా జరుపుకున్నారు దీప ఆవళి. దీపాలు అంటే మనకు తెలుసు చక్కటి దీపాలు, ఆవళి అంటే వరుస. అంతా కూడా మొత్తం ఆ పుణ్యక్షేత్రం అయోధ్య క్షేత్రం అంతా కూడా దీపాలతో నిండిపోయింది అనమాట. అందుకని ఎంతో ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారు, దీపావళి పండుగని. అంతేకాకుండా ఈ నరకాసురుణ్ణి సంహరించినటువంటి సందర్భంగా మన భారతదేశ ప్రజలు ఈ పండుగ జరుపుకుంటున్నారు. మనకు తెలుసు లోకాన్ని ఎంతో బాధించినటువంటి నరకాసురుణ్ణి సంహరించి భక్తులందరూ కూడా పండుగ జరుపుకునే రోజు అది కూడా ఇక్కడే వస్తుంది. సో అందరికీ శుభాకాంక్షలు. ప్రతిరోజు 108 సార్లు హరే కృష్ణ అని జపించండి. ఎప్పుడైతే మన అజ్ఞానం తొలగించుకొని ఈ జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకొని మన బౌద్ధుని పట్ల భక్తిని పెంచుకున్నట్టయితే మన జీవితం పరిపూర్ణమవుతుంది. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.